హావియర్స్, నేను మీ తుపాకి రాజా. దండు మైలారం ఇబ్రాహీపట్నం నియోజకవర్గంలో ఇంతకుముందుకు సర్పంచ్ తోటి మంచి ముచ్చట పెట్టిన ఒక 9 నెలల క్రితం. కానీ అసలు ఆమె సర్పంచ్ కానికి కారణం మన రావణమోని జంగన్న ముఖ్య కారణం. ఎందుకంటే ఒక సర్పంచ్ కంటే ఎక్కువ పనులు చేస్తున్న మన జంగన్న అసలు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు. ఇప్పటికి 5-6 సార్లు ఇంటికైతే వచ్చిపోయినాం. మరి అన్న ఇలా దొరికిండు, మంచి ముచ్చట పెడతాం. మరికి అభివృద్ధి చేసుకుంటూ ఇంకా అభివృద్ధి పనులు చేయడానికి దూరం ఉంటుండా, లేకపోతే ప్రజలకు దొరుకుతలేడా? అడిగి ముచ్చ. అన్న నమస్తే. అన్న బాగున్నారా? అన్న బాగున్నా. మీరు సర్పంచ్ కంటే ముందు ఏం పని చేసినారన్న? సర్పంచ్ కంటే ముందు గతంలో నేను స్కూటర్ మెకానిక్ చేసేది. తర్వాత నేను అప్పుడు ఐదున్నరలో ఉండి చదువుకునేవాడిని. తర్వాత ఊర్లకు వచ్చిన తర్వాత మెకానిక్ కొద్ది రోజులు చేసి బంద్ చేయడం జరిగింది. తర్వాత ఊర్లోనే ఉండి నేను చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉండేది. తర్వాత మా విలేజ్లో ఏమైంది, గత 30 సంవత్సరాల క్రితం అక్కడ దేవునిగుట్టకు అక్కడ గుండువారికి పెద్ద శబ్దం వచ్చినట్టు పబ్లిక్ విన్నారు. ఇది పబ్లిక్ వెళ్ళి అక్కడ పబ్లిక్ అక్కడికి వెళ్ళిరు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే పబ్లిక్ వెళ్ళి చూసిరంట. అప్పుడు నేను చిన్నగా ఉంటుంది. అయితే అక్కడ ఉన్న కొంత పండితులు శాస్త్రవేత్తలు చూసి కొంతమంది ఏం చెప్పారంటే, ఇక్కడ రామలింగేశ్వర స్వామి, స్వయంభూ రామలింగేశ్వర స్వామి పిలిచిండు, ఇక్కడ పూజలు చేయాలి, జాతరలు చేయాలి, కళ్యాణం చేయాలని చెప్పేసి మా చిన్నతనంలో చెప్పారంట. అప్పుడు మా ఊళ్ళో కొంతమంది పెద్దలు ఒక 10 సంవత్సరాల వరకు చిన్నగా గుడి కట్టించి రేకులతో కట్టించి జాతర ప్రారంభం చేసిరు. 10 సంవత్సరాలు చేసిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు మూత పెట్టడం జరిగింది. అట్లా ఒక 18 సంవత్సరాలు బడా ఉన్నది. తర్వాత 2013లో మళ్ళీ నా దృష్టికి వచ్చింది. మా గ్రామంలో ఉన్న పెద్ద మనుషుల వాళ్ళతోటి నా దృష్టికి రావడం జరిగింది. అయితే నేను 2013లో ఆ జాతర ప్రారంభం చేసిన. జాతర ప్రారంభం చేసినప్పుడు అసలు గుడి చిన్న ఉండే రేకులతోటి. ఒక అసలు పబ్లిక్ పోవడానికి కూడా వీలు కాకపోతుండే, ఒక సైకిల్ కూడా లేకుండా వీలు ఉంటుండే. మనుషులు ఇట్లా రాళ్ళు పట్టుకొని మీకు ఎక్కుతుండేది. ఆ గుడిని నేను 2013 నుంచి ఒక 7 సంవత్సరాలు ప్రతి ఒక్క సంవత్సరం చందాలు చేసుకుంటూ మా విలేజ్ వాళ్ళ సహకారంతో, మా మాజీ సర్పంచ్ సహకారంతో చందాలు తీసుకొచ్చి నా సొంతంగా కూడా ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా చేసుకుంటూ వచ్చిన. అయితే గత 3 సంవత్సరాల క్రితం ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ రావడం జరిగింది. జనాలు కూడా ఊర్లో నువ్వు గుడికి ఇంత డెవలప్మెంట్ చేస్తున్నావు, ఊర్లో కూడా ఎవరికైనా ఆపద వచ్చినా కానీ, హాస్పిటల్ అన్నా కానీ, పెళ్ళిళ్ళు అయినా కానీ చాలా వర్క్ చేస్తున్నావు కాబట్టి మీరే సర్పంచ్ నిలబడాలని చాలామంది కోరడం జరిగింది. అప్పుడు సర్పంచ్ రిజర్వేషన్ లేడీస్కి వచ్చింది. మా భార్య నిలబెట్టినాం. పబ్లిక్ ఆశీర్వాదంతో మా భార్యని సర్పంచ్ గెలిపించడం జరిగింది. అయితే సర్పంచ్ గెలిచిన తర్వాత నేను గుడిని ఎంతో డెవలప్మెంట్ చేయాలని అనుకున్నా. కాకపోతే నేను సర్పంచ్ అయిన ఒక సంవత్సరం తర్వాత కరోనా రావడం వల్ల ఆ గుడి జాతర చేయడం కూడా ప్రాబ్లం అయింది. 2 సంవత్సరం అలా చేయలేదు. ఈ సంవత్సరం ఏమనుకుంటున్నా అంటే మా గ్రామంలో ఉన్న ప్రజల మేరకు గత 150 సంవత్సరాల క్రితం జరిగిందంట బొడ్రాయి పండుగ. అన్ని ఊర్లలో చిన్న చిన్న ఊర్లలో బొడ్రాయి పండుగ జరుగుతుంది. మన ఊర్లో ఇంత పెద్ద రెవెన్యూ, ఇంత పెద్ద విలేజ్, దగ్గర 12,000 మంది జనాభా ఉన్న ఊర్లో మనం ఎందుకు చేయకూడదని నా దృష్టి తీసుకొచ్చారు. అయితే ఈ సంవత్సరము పార్వతి రామలింగేశ్వర స్వామి జాతర బొడ్రాయి 2 అంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి జాతర ఒక సంవత్సరం కూడా ఆపి బొడ్రాయి పండుగ చేయాలని నిర్ణయించుకున్నాం. అది ఒక ఈ 15-20 రోజులలో అది పబ్లిక్ పరంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే బొడ్రాయి పండుగ అంటే చాలా పెద్దది. ఇంటికి 1 లక్ష రూపాయల ఖర్చు వస్తుంది. ఒక 2 నెలలు మేము నిమగ్నం అయిపోవాలి. మా చిన్న చిన్న పనులు కూడా అన్నీ ఉంటే క్లోజ్ చేసుకొని అలానే నిమగ్నం అయిపోవాలని చెప్పేసి ఇప్పుడు ఆ నిర్ణయానికి వచ్చి జాతర ఈ నెలలో ఉండే, నెల 28-29 డేట్లలో కళ్యాణం ఉండే, దానివల్లనే ఆపడం జరిగింది. ఆ తర్వాత సర్పంచ్ అయినాక కూడా కరోనా వచ్చినా కూడా నేను కరోనా టైంలో ప్రతి ఒక్క ఇంటికి నిత్యావసర సరుకులు పంపించిన. ప్రతి ఒక్క ఇంటికి సరే కొద్దిగా గొప్ప 5% అందకపోవచ్చు, వాళ్ళ టైంలో లేకపోవచ్చు. ఓకేనా, నేను అడుగుతా. అంటే ఒక వార్డు మెంబర్ గెలిచిన తర్వాత ఏమనుకుంటాడు? సర్పంచ్ కావాలనుకుంటాడు. సర్పంచ్ గెలిచినాక ఏం కావాలనుకుంటాడు? ఎంపీటీసీ కావాలనుకుంటాడు. ఎంపీటీసీ గెలిచినాక ఏమనుకుంటాడు? జెడ్పీటీసీ, ఇంకా పదవులు కావాలంటాడు. అసలు నీ సర్పంచ్ గెలిచినాక గిట్ట నాకు ఈ రాజకీయం వద్దే అన్నారు ఒకసారి ఇట్లా ముచ్చట పెడుతుంటే. మరి నిజమేనా? మరి ఎందుకు రాజకీయాలు అంటే ఇష్టం లేదు? ఓకే, చిన్న నువ్వు స్కూటర్ మెకానిక్ చేసుకుంటా ఆ పని ఈ పని ఎవరు ఏ సాయం అడిగినా ముందర ఉంటున్నావు, చేస్తున్నావు.
పొలిటికల్గా ఏంటంటే ఈ వ్యక్తి అయితే సర్పంచ్గా చేస్తే అందరికి సేవ చేస్తారని నేను గెలిపించారు. గెలిపించినాక నీకు అనిపిస్తుంది అంటే నాకు ఈ సర్పంచ్ తోటే చాలు అనే కాన్సెప్ట్లో మీరు ఉన్నారు అని తెలిసింది. ఇది నిజమేనా? అదే నేను ఎప్పుడు చేసినా నెక్స్ట్ మళ్ళా కూడా సర్పంచ్ చేయాలనుకుంటున్నా. ఊళ్ళో పబ్లిక్ ఆశీర్వదిస్తారు, మళ్ళీ గెలిపిస్తారని నాకు నమ్మకం ఉంది. నేను ఊరికే సేవ చేయాలనుకుంటున్నా. మండలికి పోయో జెడ్పీటీసీ పోయో అవతల పోయి సేవ చేయాలనే ఉద్దేశం నాకు. ఎంతసేపు మా ఊళ్ళకే వేయాలి. ఏ ఆపద వచ్చి ఎంత కిటకలో వచ్చి సార్, ఎంత నైట్ అయినా సరే హాస్పిటల్లో ప్రాబ్లం ఉందంటే నేను 1 గంటల రాత్రి కానీ 2 గంటల రాత్రి కానీ ఉస్మానియా కానీ గాంధీ కానీ వెళ్ళిపోతాను. నేను నా జేబులు ఉన్న కాడికి ఇచ్చినా సరే వాళ్ళు నా తోచినంత సాయం చేసుకుని వస్తా. నాకు ఊళ్ళోనే సాయం చేయాలనే లక్ష్యం ఉంది కాబట్టి నేను బయటకు పోతాను. మీరు సాయం చేసే పక్షాన దాదాపుగా రోజుకు 200-300 ఫోన్స్ వస్తున్నాయి. ఏ విధంగా ఫోన్లు వస్తున్నాయి అంటే జంగన్న అంటే అందరివాడు అయితే కరెంటు పోయింది, బల్బ్ పోయింది, స్విచ్ పోయింది, మా దగ్గర వస్తలే అని చెప్పి ఫోన్ చేసి ఆడికి నువ్వు రాగానే మందుకో దేనికో దీనికో అడుగుతుర్రా అని చెప్పి అట్టగిట ఫోన్ ఎత్తలేరా అని చెప్పారు. అంటే దానికిట ఫోన్ ఎత్తారు, ఉట్టిగా ఫోన్ చేసి పిలిపించుకుంటారు. నిజమేనా? ఊర్లో క్యాజువల్ గా ఎన్నో రకాలుగా ఫోన్లు చేస్తుంటారు. అన్ని కొన్ని విషయాలు పబ్లిక్ గా న్యూస్ గా చెప్పకొన్ని విషయాలు ఉంటాయి. సరే ప్రతి ఒక్క నాకు పొద్దున్న నుంచి 200 నుంచి 300 కాల్స్ వస్తాయి. నేను రిసీవ్ చేస్తూనే ఉంటా. ఏదో కొన్ని మిస్ అవుతుంటాయి. ఇప్పుడు అన్ని నేను ఫోన్లు మాట్లాడుకుంటూనే ఉంటే పక్కకున్నతో మాట్లాడలేకపోతా. అట్లా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. నా మీద కొంచెం కోపం అవుతున్నారు. కానీ నా దగ్గర ఉండి సూచనలకు అర్థమవుతుంది. అరే పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ఫోన్లు మాట్లాడుతూనే ఉంది. మరి ఇప్పుడు నేను ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఒక ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా నేను వాళ్ళతో 10 నిమిషాలు అయితే మాట్లాడాలి కదా. ఆ టైంలో 10 ఫోన్లు వస్తాయి. ఆ టైంలో నేను ఎత్తలేకపోతా. బయటకు వెళ్ళి 10 నిమిషాలు వచ్చిన ఫోన్లను మళ్ళీ రెస్పాన్స్ ఇద్దామని ఫోన్ చేసే టైంకే మళ్ళీ ఇంకో ఫోన్ వస్తుంటుంది. అట్లా కొన్ని ఇబ్బందులు పడుతున్నారు జనాలు. నేను కూడా ఇబ్బంది పడుతున్నా. అట్లా ఉన్నప్పుడు నాకు కూడా ఆశ్చర్య రావడం జరిగింది. కానీ ఎంతసేపటికైనా నా ఊరికి సేవ చేయాలని లక్ష్యమే ముందుకు పోతున్నా. నేను ఇంతకుముందు గతంలో ఇబ్రాపట్నంలో ఉండేవాడిని. సర్పంచ్ అయినాక ఊరిలో ఉంటున్నా. మొత్తం టైం కేటాయిస్తున్నా, ఊరికే అంకితం. నేను నెక్స్ట్ టైం అవకాశం పబ్లిక్ నాకు ఆశీర్వదించినా నేను సర్పంచ్నే కోరుకుంటా. దండు మైలారం గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎన్ని వార్డులలో ఇంతవరకు దాదాపుగా 3 సంవత్సరాలు గడిచిపోతుంది సర్పంచ్. కరోనా నేపథ్యం 1 సంవత్సరం అయిపోయింది, వృధా అయిపోయింది. ఇప్పుడు ఎన్ని వార్డులలో ఎన్ని సీసీ రోడ్లు వేసారు, ఇంకా ఎన్ని సీసీ రోడ్లు వేయాలి, ఎన్ని స్తంభాలు ఉన్నాయి, మీరు వచ్చినాక ఎన్ని స్తంభాలు వేసారు, అంగన్వాడీ కేంద్రాలలో తల్లికి కానీ బిడ్డకు కానీ పౌడరు, పప్పులు, నూనె ఇవన్నీ వస్తున్నాయా, లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థ అండర్ గ్రౌండ్ డ్రైనేజా, లేకపోతే మోరీల సిస్టమా, అసలు ఏం చేసినారు? ఓకే, ప్రజలకైతే హాస్పిటల్కు దవాఖాన చుట్టూ ఇక్కడికి అక్కడికి పోతున్నారు, ఓకే అది మంచి మాట. మీరు సర్పంచ్ గెలిచినాక, సర్పంచ్ గెలవముందుకు ఆ పని చేసారు, సర్పంచ్ గెలిచినాక ఊరికి ఏం చేసారు? మేము సర్పంచ్ దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కరోనా 2 సంవత్సరాలు ఇబ్బందే పెట్టింది. గవర్నమెంట్ కానీ అంతా ప్రపంచం అంతా ఇబ్బందులనే ఉంది. అయినప్పటికీ కూడా నా సహాయశక్తుల నా సొంత డబ్బులు కూడా నేను గ్రామ పంచాయతీ ఖర్చు పెట్టినా. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న విషయానికి బిల్లు పెట్టుకోలేని పరిస్థితులు ఎన్నో ఉంటాయి. అవన్నీ జనాలకు తెలియకున్నా సరే అలా తెలవాలేదని నేను గొప్పల కోసం నేను పెట్టుకోలేదు. నా ఊరు నా ప్రజలన్నీ నేను పెట్టుకుంటూ వచ్చిన. నేను ఎమ్మెల్యే దగ్గర కానీ నా సొంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కూడా మినిస్టర్ల దగ్గర కూడా నేను గత 1 మంత్ క్రితం కూడా 50 లక్షల నిధులు శాంక్షన్ చేయించిన. 25 లక్షల సీసీ రోడ్లు పోయడం కూడా జరిగింది. మళ్ళీ ఎంపీపీ గారి దగ్గరికి వెళ్ళి కానీ ఎమ్మెల్యే దగ్గరికి కానీ సీసీ రోడ్లు దాదాపు ఇప్పటికి ఒక 30 సీసీ రోడ్లు వేయడం జరిగింది. అండర్ గ్రౌండ్ మోరీలు కూడా దాదాపు 10 నుంచి 15 వేయడం జరిగింది. ఇంకా కూడా దండమేరంలో పెద్ద రోడ్లు ఒక 15 వేయాలి, చిన్న రోడ్లు ఒక 15 దాకా ఉన్నాయి. ఈ 15 కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో నా సొంత ఇంప్లూయెన్స్ ఉపయోగించి మా ఊర్లో విచారణ చేసిన పెద్ద పెద్ద ఎన్ఆర్ఐ ఫండ్స్ వాళ్ళు కానీ ఇంకా గోల్డ్ కాస్ట్ కిరణ్ అటువంటి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా నేను చెప్పడం జరిగింది. మా గతంలో మా సర్పంచ్ మీకు ఏం చెప్పినా నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం మాకు ఖచ్చితంగా సీసీ రోడ్లు 4 పోయాలి సార్, మీరు పోయాలి సార్ మా ఊరు ఇట్లా సార్ అట్లా కానీ నేను కిరణ్ కిరణ్కి చెప్పిన, చిన్న ఎండి మాదల సుధాకర్ గారు చెప్పిన, మా మాజీ సర్పంచ్ జనార్దన్ రెడ్డి గారు 25 సంవత్సరాలు ఇక్కడ ఏకగ్రీవంగా సర్పంచ్ చేసిండు ఆయన. ఈ ఊర్లో దండమైలారంలో జనార్దన్ రెడ్డి గారి దగ్గర కూడా మొన్న వెళ్ళడం జరిగింది. ఆయన కూడా 2 రోడ్లు ఇప్పిస్తే ఖచ్చితంగా రానాడు. మా ఊరు నుంచి హ్యాండ్బాల్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉండు జగన్మోహన్ రావు, ఆయన కూడా ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉండు. ఆయన కూడా మన దండమైలారం గ్రామానికి సేవ చేయాలి, నువ్వు ఎట్టి పడుతున్నా నా దగ్గర రా, మన ఊరి కోసం అని ఎట్టి పడుతున్నా నేను సహాయం చేస్తాను. మన ఎర్రబేల్ దయాకర్ దగ్గర 50 లక్షల నిధులు ఇప్పించడం జరిగింది. పంచాయతీ శాఖ మంత్రి దగ్గర 50 లక్షల నిధులలో 20 లక్షలు రావడం జరిగింది. నేను రోడ్డు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు ఈ మంత్లో కూడా ఇంక 20 లక్షలు వస్తున్నాయి. మన జగన్మోహన్ రావు చాలా ఇంట్రెస్ట్ ఆయన ఊరంటే.
అయితే మా ఊరికి సర్వమేశ్వరం పోయే రోడ్ ఉంది ఆ దేవాలయానికి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించిండు. అది కూడా 1 monthలో ఓకే అవుతుంది ప్రొసీడింగ్. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఈ బీరప్ప గుడి నుంచి ఇక్కడ పొలకంపల్లి వెళ్ళే రోడ్ ఉంది, దానికి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేపిస్తుండు. ఆయన శక్తి ఉన్నంత వరకు ఆయన సాయం చేస్తూనే ఉండు. మా జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా చాలా డెవలప్మెంట్ చేసిండు. కాకపోతే జనరేషన్ పెద్దగా అవుతుంది కాబట్టి, ఊరు పెద్దగా అవుతుంది కాబట్టి ఇంకా రోడ్లు పెరుగుతూనే ఉన్నాయి. మేము కూడా వేసుకొస్తూనే వస్తూనే ఉన్నాం. మా నిట్టి నరసింహ మాజీ సర్పంచ్ అంత నాకడ ముందు అయినా జగన్ వాళ్ళు కూడా నాకు ఎన్నప్పుడు సహాయం చేస్తూనే ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళందరూ కుటుంబాలతో పబ్లిక్ నాకు కూడా సహాయ సహకారాలు అందిస్తారు. వాళ్ళ బలంతో నేను ముందుకెళ్ళి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నా. ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాల్లో 99% ఒక్క రోడ్డు కూడా మిగిలియా. సీసీ రోడ్డు అన్ని కంప్లీట్ చేస్తాను. ఏదో 1-2 మిగులుతుండొచ్చు. అది నేను శబ్దం చేస్తున్నా ఖచ్చితంగా వస్తాను. మా ఊళ్ళో ఆ వాడకు రాలే ఈ వాడకు రాలని పబ్లిక్ అనుకుంటారు, కానీ ఒక్కటేసారి ఏ ఊళ్ళో రావు, ఏ వ్యక్తి చేయలేడు. నేను కంపల్సరీ చేస్తాను. ఇంకోటి సర్పంచ్ గారు, దాదాపు చూసినట్టయితే ప్రభుత్వం ఏదైతే బిల్లులు వస్తాయో ఆ బిల్లులతోటే పని చేయించుకోవడమే కష్టంగా ఉంది. అలాంటిది ఎందుకంటే మీకు హైదరాబాద్కు సిటీకి దగ్గర ఉంది HMDA, ఇక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది. అట్లా మీకు ఫౌండర్లు ఏంటంటే ఇలా పంచాయతీరాజ్ శాఖ మంత్రి కానీ వీరబెల్లి దయాకర్ రావు కానీ ఇంకా ఫౌండర్లు కానీ వాళ్ళు గిట్ట అప్పుడు మీకు సహకరిస్తున్నారు. అట్లా దానివల్ల మీ ఊరు అభివృద్ధి కార్యక్రమాలు తొందర ఉంటుంది. ముఖ్యంగా తీసుకున్నట్టయితే గ్రామంలో పల్లె ప్రకృతి ఒకటి, వైకుంఠ ధామం, మళ్ళీ దాదాపు ఒక ట్రాక్టరు, ఒక సిబ్బంది. అంటే ఏదైతే పల్లె ప్రకృతి నర్సరీ వైకుంఠ ధామం ఉందో స్థలం లేక కొన్ని ఊర్ల స్థలాలు లేక సర్పంచ్ మీదనే వేయడం జరుగుతుంది. సర్పంచ్కు గ్రామ ప్రజలకు మధ్య ఇబ్బంది. అది ఏంటంటే మా భూమి ఎప్పుడో మాకు ఇచ్చారు కాదు, ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పి అటు అధికారులు ఒత్తిడి చేయడం కానీ ఇక్కడ మీరు ప్రజలు ఒత్తిడి చేయడం కానీ దాని మధ్య ఇప్పుడు వైకుంఠ ధామం కానీ పల్లె ప్రకృతి కానీ ఒక ట్రాక్టర్ కానీ సిబ్బంది కానీ ఎంతవరకు వచ్చిన పనులు పూర్తిగా 100% అయిపోయినాయా? మా ఊళ్ళో పల్లె ప్రకృతి వనంలో 100% పూర్తి అయిపోయినాయి. వైకుంఠ ధామాలకు మీరు అన్నట్టుగా సమస్యలు వచ్చినాయి. రైతుల గతంలో 20 ఏళ్ళ కింద అమ్మడం జరిగింది. అదే భూమిని పీఓడి కింద రాయడం జరిగింది. మళ్ళీ మేము వైకుంఠ ధామాలు నర్సరీలు ఇలాంటి పల్లె ప్రకృతి వనాలు చేస్తుంటే రైతులు రావడం జరిగింది. రైతులను పిలిచి MRO ద్వారా RDO ద్వారా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే రైతులు గతంలో అమ్ముకోలేదో అమ్ముకున్న వాళ్ళు వాళ్ళకి న్యాయం జరుగుతుంది, అమ్ముకున్న వాళ్ళు న్యాయం జరగదు అని చెప్పి RDO కూడా చెప్పడం జరిగింది. అందులో ఈ 2 ఎకరాల పల్లె ప్రకృతి వనమే కాకుండా ఈ మండలంలో మా ఊర్లో మళ్ళీ 10 ఎకరాల పల్లె ప్రకృతి వనం మాకే ఇచ్చారు. మేము అది కూడా పూర్తి చేసినాం. పల్లె ప్రకృతి వనాలు కానీ ఎలాంటి మేము పెండింగ్ పెట్టలేదు. రైతు వేదిక కాకపోతే ఏంటంటే కలెక్టర్ దగ్గర టైం ఎక్కువ లేకుండే, ఆవిడ అందుబాటులో మేము లేకుండా ఉంటుంది. 500 గజాలు మాకు జాగా చూపిన మా ఊరికి ప్రపోజల్ చేశారు. అప్పుడు నేను జాగా చూసే టైంలోనే ప్రొసీజింగ్ ఆల్రెడీ 3 గ్రామానికి వెళ్ళిపోయింది. మేము బాధపడడం జరిగింది. సరేలే మన పక్కూరే అని చెప్పేసి మేము కూడా కాంప్రమైజ్ అయ్యి అక్కడ రైతు వేదిక కట్టారు. ఓపెనింగ్ మేము అందరం పోయినాం. కాకపోతే పెద్ద ఊరు మాదే కాబట్టి రైతు వేదిక మిస్ చేసారని చెప్పేసి మా ఊళ్ళో రైతులు కొంచెం కోపం చెందిరు. అప్పుడు ఆ జాగా స్థలం కేటాయించే ప్రొసీజింగ్ వెళ్ళిపోయిన టైం లేదని చెప్పి కలెక్టర్ గారు అదొకటి మాత్రం మిస్ అయింది మాకు. అంటే దాదాపు చూసినట్టయితే స్వర్గపురి వాహనం, చనిపోతే స్వర్గపురి వాహనం ఇస్తున్నారు. ఏదైతే కరోనా నేపథ్యంలో అసలు తిననీకి తిండి లేక బయటికి వెళ్ళి పోవాలంటేనే లేని సిచ్యువేషన్లా నిరంతరం మీరు నిత్యావసర సరుకులు మీ సొంత పైసలతో పంచారు. పంచిన తర్వాత ఇవన్నీ ఉన్నాయి మీ ఊరికి. సీసీ రోడ్లు కావాలంటున్నాం, ఈ పౌండర్ వస్తున్నాడు, ఆ పౌండర్ వస్తున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు. ఒక అంబులెన్స్ లాంటిది ఏదైనా పెట్టుకుంటే అందరికీ సొంత కార్లు ఉండవు, సొంత బండ్లు ఉండవు, పేదవాళ్ళకి ఇటు ఉంటారు, స్లమ్ గిట్ట ఉంటుంది. అలాంటి వరకు ఒక అంబులెన్స్ మీ తరఫున ఎవరైనా ఫౌండర్ తోటి పెట్టిస్తే ఊరికి ఆదర్శ గ్రామంగా అవుతుంది కదా. అట్లా మీరు ఏమైనా ఆలోచన చేసిరా? చేసినాం. అది ఇప్పుడు రథం ఉంటుంది కదా, ఇది స్వర్గపురి వాహనం, అది పెడదామని ప్లాన్ చేసినాం. కొంతమంది పెద్ద మందితో సలహా తీసుకున్నాం. మీ సమస్యలు వచ్చి పడుతున్నాయి, దానివల్ల ఆగినాం. అయితే మా ఊరనే ఒక వ్యక్తి పెట్టుకుంటాను, పెట్టుకో అని చెప్పేసి వాళ్ళు కూడా సలహా. ఎందుకు తెచ్చామంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ తరఫున పెట్టామనుకో కొన్ని సమస్యలు వచ్చి పడుతున్నాయి. అవి దానివల్ల మేము ఇంకా జరగడం జరిగింది. అంబులెన్స్ అంటే మా కిషన్ రెడ్డి గారు అంబులెన్స్లు ఏర్పాటు చేస్తానని చెప్పిండు. మా నియోజకవర్గ ఎమ్మెల్యే మంచి కిషన్ రెడ్డి గారు అంబులెన్స్ ఏర్పాటు చేస్తాను. మేమే చేసి మీ గ్రామ పంచాయతీ తరఫున చేయాలంటే మెయింటెనెన్స్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ట్రాక్టర్ ఉంది, ఆ ట్రాక్టర్కే మెయింటెనెన్స్ ప్రాబ్లం ఎన్నో అవుతుంది. ఇప్పుడు అంబులెన్స్ పెట్టామనుకో ఎన్నో రకరకాలుగా ఒక పేషెంట్ ఎమర్జెన్సీ ఉందని తీసుకుపోతారు, తర్వాత ఇంకో పేషెంట్ వస్తారు. అప్పుడు గ్రామ పంచాయతీ వాళ్ళకి వస్తారు, వాళ్ళ మొక్కలు చూడడం జరుగుతుంది. ఇట్లాంటి సమస్యలు వచ్చి పడతాయని మీరు ఒక్కరికే పంపిస్తారా, రాజకీయాలు చేస్తారన్న ధోరణిలో ఎన్నో ఇబ్బందులు వస్తాయని చెప్పేసి మా ఎమ్మెల్యే గారే అంబులెన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. అది త్వరలో చేస్తారంట. రేషన్ షాప్ ఉందా ఊళ్ళో? 2 రేషన్ షాపులు ఉన్నాయి.
అంగన్వాడీ కేంద్రాలు? అంగన్వాడీ కేంద్రాలు 4 ఉన్నాయి. అయితే గవర్నమెంట్కి సంబంధించి ఒకటే భవనం ఉన్నది. అయితే మిగతా వీటికి భవనాలు లేవు. అయితే మేము ఒక 4 months క్రితము మన జిల్లా పరిషత్ చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి మేము మెమోరాండం ఇవ్వడం కూడా జరిగింది. ఆమె 4 monthsలో ఒక స్కూల్ భవనానికి 5 లక్షల నిధులు కూడా ఇవ్వడం చేస్తానని చెప్పింది. ఈ వారం రోజులు అతను ఆమె దగ్గరికి వెళ్ళేది ఉంది. అట్లా కాకుండా కూడా మన వేరే డొనేటర్లు కూడా ఆ స్కూల్కు 2 లక్షలు పెడతామని చెప్పారు, అంగన్వాడీ స్కూల్కు. కానీ ప్రైవేట్ బిల్డింగ్లో చెప్పే స్కూళ్ళకు స్థలాలు లేవు ఇక్కడ. ఈ ఉన్న గ్రామ ఖండాలు మొత్తం అయిపోయింది. గవర్నమెంట్ జాగాలే ఉన్నాయి. గవర్నమెంట్ జాగా కావాలంటే అది కలెక్టర్కి వెళ్ళి ఫార్వర్డ్ కావాలి. అట్లాంటి కూడా అప్లికేషన్ పెట్టినాము. ఒకవేళ జాగాలు ఇస్తే మాత్రం కట్టిస్తేందుకు దాతలు ఉన్నారు. ప్లస్ మేము ఇప్పుడు ఈ సబితా ఇంద్రారెడ్డి మేడం ఉంది, విద్యాశాఖ మంత్రి. ఆమె ఊళ్ళో స్కూళ్ళ పరిస్థితులు మాకు స్కూల్కు ఎవరో ఇప్పుడు జగన్మోహన్ రావు చెప్పాను కదా, అతను డొనేట్ చేస్తుంటాడు. మా జనార్దన్ రావు మాజీ సర్పంచ్, ఆయన డొనేట్ చేస్తూనే ఉంటాడు. స్కూల్కి ఏ సమస్యలు లేవు. కాకపోతే చిన్న పిల్లగాలుగా కెమెరాలు డోర్లు ఎరగొట్టడం అనేవి జరుగుతున్నాయి. అవి ఇప్పుడు స్ట్రిక్ట్ చేసినాం. స్కూల్లో ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు ఇప్పటివరకు అయితే. కాకపోతే అంగన్వాడీ స్కూళ్ళకు ఉన్నాయి. కాకపోతే ప్రైమరీ స్కూల్కు బిల్డింగ్ ప్రాబ్లం అయితే ఉన్నది. అది మినిస్టర్ దృష్టి తీసుకుపోయినాం. మరి గుడికి నిధులు ఇచ్చారు కానీ బడికి నిధులు ఇవ్వలేదు సార్ గవర్నమెంట్? గుడికి ఏమి ఇవ్వలే గవర్నమెంట్. 2 కోట్లతో అభివృద్ధి జరుగుతుంది. మేము సొంతంగా తెచ్చినాం. కాకపోతే ఎమ్మెల్యే గారు సొంత నిధులతో ఒక రోడ్ వేయించిండు. ఎమ్మెల్యే కొడుకు సొంత నిధులతో ఒక బోర్ వేయించిండు అక్కడ. ఇప్పుడు మా ఊర్లో చెప్తే మా మాజీ సర్పంచ్ కానీ, మా జగన్మోహన్ రావు కానీ అందరూ మా ఊర్లో ఉన్న చాలామంది అమెరికాలో ఉన్నారు, కుక్కడపల్లిలో ఉన్నారు. ఇంకా వేరే వాళ్ళు మా ఊర్లో ల్యాండ్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దగ్గర ₹1 కోటి దాకా చందలు చేసినాం. నా సొంతంగా కూడా నేను 25-30 లక్షలు నేను పెట్టినా. ఇట్లా ఉంటాయి కదా సార్, ఏదైనా భూమి సమస్యలు ఉన్నాయనుకో మా దగ్గరికి వస్తే మా తరఫున ఒక గ్రూప్ తరఫున మా సంఘం తరఫున పంచాయతీ తెంపితే కూడా రేపు మా పంచాయతీ సాల్వ్ చేసారు, మేము ఒక 3 లక్షలు ఇస్తున్నాం అని కూడా ఇచ్చే దాఖలాలు ఉన్నాయి అక్కడ. దళిత బంధు ఎంతమందికి వచ్చింది సార్? దళిత బంధు మా ఊర్లో మేము 15 మందికి అప్లికేషన్ పెట్టాము. ప్రస్తుతానికి ఒకరికే వచ్చింది. నెక్స్ట్ మంత్ వస్తా అని చెప్తున్నారు. ఎంతమందికి వస్తారో వెయిటింగ్ చేసి చూడాలి. రైతు బంధు అవన్నీ బాగానే. రైతు బంధుకు ఇప్పటికి ఎలాంటి ప్రాబ్లం లేదు. రైతు బీమా కూడా చనిపోయిన వారం 10 రోజులలోనే రైతు బీమా వచ్చేస్తుంది. 5 లక్షలు వచ్చేస్తుంది. ఆ ప్రాబ్లం లేదు. కాకపోతే ఒకటి రేషన్ కార్డుల ప్రాబ్లం ఒకటి. ఇప్పుడు నెక్స్ట్ కొత్త పింఛన్ రావడం లేదు, ఒక సమస్య. ఊర్లోకి వెళ్ళాలంటే అదే ఉంది. 3 సంవత్సరాల కింద ఎక్కించిన పింఛన్లు ఇంతవరకు వస్తుంది. వాళ్ళకి తెలియకనే మీ చుట్టూ తిరుగుతారు. మీరేమో ప్రభుత్వానికి ఏ ఊర్లో చూసినా ఇదే సమస్య ఉంది. మేము సర్పంచ్ అయినప్పటి నుంచి కొత్త పింఛన్ రాలే, కొత్త రేషన్ కార్డు రాలే, డబుల్ బెడ్రూమ్ రాలే. ఆ ఒక సమస్య మాత్రం ఊళ్ళోకి ఉన్నది. కాకపోతే మిషన్ పైరేతోళ్ళు మొత్తం పైప్ లైన్ వేసారు. ఆ సమస్య కూడా ఒక 50% క్లియర్ ఉంది, 50% సమస్యనే ఉంది. ఊర్లోకి పోతే వాటరు, రేషన్ కార్డు, పింఛన్, డబుల్ బెడ్రూమ్ అంటే 5% అడుగుతారు. పింఛన్లు ఈ రేషన్ కార్డులతోనే సమస్య ఉండి మేము ఊర్లో కూడా తిరగలేని పరిస్థితి మాత్రం ఉన్నమాట వాస్తవమే. అది స్థానిక ఎమ్మెల్యే గారికి ఏమైనా చెప్పిరా? స్థానిక ఎమ్మెల్యే కూడా చాలా సార్లు మేము చెప్పినాము. ఈ 1 monthలో అయిపోతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ మంత్ అవుతుందంట. ఇప్పుడు కొంతమంది ముసలికి తెలియదు, మా బిడ్డ ఊర్లో వస్తుందంట, సర్పంచ్ కూడా వస్తుందంట, ఆమెకు తెలియదు. మా దగ్గర అట్లా కాదమ్మా, మేము సర్పంచ్ అయినప్పటి నుంచి కొత్త పింఛన్ రాలేదు, నెక్స్ట్ మంత్ వస్తుంది పెద్దమ్మా, నువ్వు అవసరమంటే నీ బీబీ కూడా డబ్బులు లేకుండా ఎవరు తీస్తున్నాను సొంత ప్రభుత్వం ఇచ్చి కూడా వాళ్ళని నచ్చ చెప్పి పంపిస్తున్నాం వాళ్ళని. ఆ రకంగా ఇప్పటిదాకా అయితే నెట్ కూడా వచ్చినాము. నెక్స్ట్ మంత్ ఏం తర్వాత చూడాలి. ఇప్పుడు దాదాపు అన్న ఊర్లో కరువు పనికి మీ ఊర్లోకి ఇట్లా పోతున్నారా? కరువు పని చాలా మంది వెళ్తున్నారా? చాలా మంది కరువు ఉపాధి పనికి వెళ్తారు. కాకపోతే ఆ మధ్యన ఏదో బిల్స్ పడలేదని చెప్పి కొంచెం ఇబ్బంది పడరు. ఇప్పుడు సాల్వ్ అయిపోయింది ఆ సమస్య కూడా. సిబ్బంది కానీ సెక్రటరీ కానీ టైంకి వస్తుందా? సిబ్బందికి జీతాలు గిట్ట వస్తున్నాయా? ఇంకా మా సిబ్బంది పొద్దుగాల లేచి అవసరమైన నైట్ 9 గంటల దాకా కూడా వర్క్ చేస్తారు. కానీ వాళ్ళు చేసే వర్క్కు ఒక్కొక్కరికి 30,000 ఇచ్చిన తక్కువనే. నేను చెప్పినంత వరకు వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేస్తారు. ఎంత హార్డ్ వర్క్ అంటే చెప్పారని పనులు కూడా చేస్తారు వాళ్ళు. ఒక్కొక్కరికి 30,000 ఇచ్చిన తక్కువనే. నా దృష్టిలో మా ఊర్లో మొత్తం 24 మంది ఉంటారు వాడు కలిపి. అయితే ఇప్పుడు సిబ్బంది మేము కాకుండా ఎక్స్ట్రా కూడా పెట్టుకున్నాం. వాళ్ళకి 6,000 వేయడం జరుగుతుంది. వాటర్ మెలన్ మొన్న మేము వచ్చినాక 2 times పెంచినాం. వాటర్ మెలన్ 9,000. ఇప్పుడు కారోబార్లకు అట్లా 10,000 వేసినాం. ఇప్పుడు ప్రైవేట్గా పెట్టుకున్న వాళ్ళకి 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఎందుకంటే మా ఊరు పెద్దది, 14 వార్డులు. 14 వార్డులలో ప్రతి ఒక్కరు సమస్య వస్తూనే అడుగుతాను. పైపు వెళ్ళిపోతుంది, తన మోరు జామ్ అవుతుంది. కానీ
వాళ్ళ కష్టం అయితే మనం గుర్తించలేని కష్టం అయితే అలా ఇది. కాకపోతే ఒక్కో నెల 2 నెలలు 3 నెలలు జీతాలు రావు, వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. నేను ఎవరికో అందరికి ఇవ్వలేకపోయినా కొంతమందికి ఇచ్చి నేను ఆదుకుంటూనే ఉంటాను. మళ్ళీ వాళ్ళకి ఇచ్చే జీతాలు సరిపోకుండా కూడా నెలకు కొంతమందికి వాటర్ బిల్లుకి 2000, 3000, 5000 అలా పడుతున్న బట్టి ఇచ్చుకుంటూ వస్తూనే ఉంటా. నేను ఇంతవరకు చెప్పలేదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అనమాట. మీ ఊళ్ళో జిల్లా ఉన్నత పాఠశాల ఉన్నా? జెడ్పీహెచ్ఎస్ఏనా? జెడ్పీహెచ్ఎస్లో మన బడి మన ఊరు అని ప్రభుత్వం పెట్టుకుంది. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు ఆడపిల్లలు చాలా మంది చదువుకుంటారు, వాళ్ళకి టాయిలెట్ లేకపోవడం కానీ, ఆ బెచ్చలు కూలిపోవడం కానీ, ఎప్పుడో 1969లా లేకపోతే చాలా మీరు పుట్టినప్పటి నుంచి కట్టిన పాఠశాలలే గవర్నమెంట్ స్కూళ్ళు. ఈ పథకం మీ ఊరికి పెట్టిర్రా? ఎందుకు రాలేదు? పెట్టి ఈ మధ్యన పెట్టిర్రు, ఇప్పుడు 1 month కింద పెట్టిర్రు. ఆ స్కూల్లో వాస్తవానికి మా హై స్కూల్లో మాత్రం మా పెద్దల జనార్దన్ రెడ్డి వాళ్ళు చూసుకుని అంతా క్లీన్ చేపిస్తుంటారు. సైన్స్ ల్యాబ్ కూడా ఒకటి వచ్చింది 10 లక్షలతోటి, అది కూడా నిర్మాణం పూర్తి అయిపోయింది. కాకపోతే ప్రైమరీ స్కూల్ మాత్రం ఇబ్బంది ఉంది. ప్రైమరీ స్కూల్ మాత్రం అది ఒకటి శిథిలావస్థలో ఉంది. అందులో ఒక బిల్డింగ్ కట్టేయాలని కూడా మేము మెమోరాండం మినిస్టర్కి ఇవ్వడం జరిగింది. అది శాంక్షన్ కావాల్సి ఉంది, అది ఇబ్బంది వాసం. హై స్కూల్ ఎలాంటి ప్రాబ్లం లేదు. దండు మైలారం గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలి. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 గ్రామంగా, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలంటే నేను ఈ పని చేస్తే మా ఊరు బాగుపడుతుంది, ఇది ఉంటే బాగుపడుతుంది, ఎప్పటి నుంచో మీకు ఒక కోరిక ఉంటుంది, అది మీ ఆధ్వర్యంలో జరిగితే బాగుంటుంది అన్నది ఏమైనా ఉందా ఈ గ్రామంలో? నేను సర్పంచ్ కాకముందు కూడా ఒకటి అనుకునేది, ఏంటిదన్నా, దేవుని అరుస్తాను నేను సర్పంచ్ అయితే దండు మేరకు ఇండస్ట్రీ తీసుకురావాలి. ఇండస్ట్రీ సర్పంచ్ అయినప్పుడు కూడా ఇండస్ట్రీ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నా. ఉపాధి హామీలు, ఉపాధి హామీ ఇప్పుడున్న యువతకు చదువుకొని ఇప్పుడు జాబులు రాక నిరుద్యోగ వృత్తులు బాధపడుతున్న యువకులకు ఒక ఇండస్ట్రీ, పెద్ద ఇండస్ట్రీ వస్తే ఒక 200-300 మంది బతకాలని నాకు ఆలోచన ఉంది. ఆ లక్ష్యం కూడా నేను ప్రయత్నం జరుపుతున్నా. ఇప్పుడు పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. నేను పటాన్చేరు వెళ్ళి కూడా అక్కడ అడగడం జరిగింది, మా ఊర్లో ల్యాండ్ ఎంత అయితే మీకు ఈ ఫ్యాక్టరీ వేయగలుగుతారు. నేను ఎందుకు వెళ్ళిన అక్కడ ఫ్యాక్టరీ గారి కంటే గతంలో రామలింగేశ్వర స్వామి టెంపుల్ వద్ద నేను పెద్ద ఫంక్షన్ వేసిన, కళ్యాణం అయితే భక్తులకు ఇబ్బంది అవుతుంది, టెంట్లు వేస్తే గాలికి లేచిపోతున్నాయి, భక్తులు దెబ్బలు కూడా తాకినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను సెట్ చేసినప్పుడు ఐరన్కి వెళ్ళిన అక్కడ పెన్నార్ స్టీల్ ఫ్యాక్టరీ మన పటాన్చెరు దగ్గర ఉంది. అప్పుడు 56 రూపాయలేమో ఉంది స్టీలు, నాకు 25 రూపాయలకే ఇచ్చిరారు. ఇట్లా చేస్తున్నామని వాళ్ళు. అప్పుడు నేను వేసిన తర్వాత మళ్ళీ ఒక 1 year క్రితం కూడా అడిగిన, మా ఊళ్ళో ఇట్లా చేస్తారా మీరు, మీకు ఎంత జాగా కావాలి, నేను ఇప్పిస్తాను కూడా జరగడం జరిగింది. ఆ ప్లాన్ కూడా జరుగుతున్నాయి. ఇక భగవంతుడు ఏం చేస్తారో చూడాలి. ఒక 300 నుంచి 500 మందికి ఇప్పించి అట్లా ఉపాధి కల్పించానుకో నా జన్మ ధన్యమైపోతుంది. వాళ్ళు కూడా యువత పడతారు అనే ఆలోచన జరుగుతున్నాను. యువత కంటే సర్పంచ్ గారు అన్ని ముచ్చట్లు అడగొచ్చుగా. ఏ గ్రామం ఇప్పుడు కొన్ని గ్రామాలలో చూసుకున్నట్టయితే యువత గంజాయికి పాల్పడుతున్నారు. దానిపైన అవగాహన సదస్సు నేర్పిస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ స్టూడెంట్స్ కానీ యువత కానీ గ్రామాలలోకి వచ్చి మీ గ్రామంలో అలాంటి కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు యువత చేస్తే తప్పుతో పడితే ఇది గిట్ట కాదు బిడ్డ గట్ట కాదు తమ్మి అని చెప్పి నీ ఆశలు నువ్వు ఏం చెప్పినావు, ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా? మా ఊళ్ళో గంజాయికి పాల్పడుతున్నారని చెప్పేసి చాలా రోజుల నుంచి వదంతులు వస్తున్నాయి. మేము కూడా పోలీసులను మప్టిలో కూడా పిలిపించడం జరిగింది. మప్టిలో పిలిపించాము, ఎంక్వైరీ చేయించాము. వాళ్ళకు ఆధారాలతో దొరికితే వాళ్ళని కంట్రోల్ చేస్తామన్న ప్లాన్లో ఉన్నారు. ఆధారాలు దొరకపోయేసరికి ఏం చేశారంటే గతంలో ఉన్న సిఐ గురువారెడ్డి అలా పోలీసు బందోబస్తుని అంతా వాళ్ళ స్టాఫ్తోని మా ఊళ్ళో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినాం. మా పాదగ్రామ పంచాయతీ దగ్గర అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి మా ఊర్లో ఉన్న వార్డు మెంబర్లు, సర్పంచ్, ఎంపీటీసీలు, గ్రామంలో ఉన్న పెద్ద మనిషి, పోలీస్ సిబ్బంది అంతా ఉండి ఒక 2 గంటల అవగాహన సదస్సు పెట్టి అలాగే ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఎక్స్ప్లెయిన్ చేసి కూడా వాళ్ళని వదిలేయలేదు. ఇప్పటికి కూడా మప్టిలో పోలీసులు వచ్చిపోతూనే ఉన్నారు. ఏదో ఒక చిన్న ఆధారం దొరికితే ఈ ఊళ్ళో ఇప్పుడు ఇవాళ 10 మంది ఉన్నారు, రేపు 20 మంది అవుతారు, రేపు ఇంకా 40 మంది అవుతారు. ఊరు మొత్తం ఆగమైపోతున్న దృష్టిలో మేము చాలా బాధపడుతున్నాం. అట్లాంటివి ఉంటే కూడా మానుకోవాలని చెప్పేసి కొంతమంది డౌట్గా వస్తే పెళ్లిగా కూడా చెప్పడం జరిగింది వాళ్ళకు. లేదన్నా మేము అట్లాంటివి చేస్తలేమన్నా, అమ్మతోడన్నా అయ్యతోడన్నా అని ఉంటారుగా, క్యాజువల్గా చెప్తారుగా. ఉత్తరా బాబు ఇట్లా జీవితాలు ఆగమైంది ఉదాహరణ కూడా చూపించడం జరిగింది. మా దగ్గర ఉన్న ఫోన్లో యూట్యూబ్లో పెట్టి కూడా వాళ్ళకి చూపించడం జరిగింది. దొరికితే మాత్రం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇంకోసారి అలాంటి పనులు కూడా చేస్తారు. ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి కొడుకు, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే గారి కొడుకు బంటన్న ప్రతి గ్రామం నిరంతరం తిరుగుతూనే ఉంటున్నాడు. అంటే మీ ఊరికి వచ్చిండా, వస్తే ఏమన్నా సమస్యలు, ఇంకొక పని అంటే బోర్ వేయించిండు గుడి దగ్గర, అది కాకుండా ఇంకేదన్నా చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారా? మా ఊరికి 2 టైంలో వచ్చిండు ఆయన.
అయితే కొన్ని కార్యక్రమాలకు వచ్చిండు. ఇప్పుడు నెక్స్ట్ 2-3 డేస్లో ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు అతనే స్వయంగా ఇంటికి వెళ్ళి బాధితులకు ఆయనే ఇస్తున్నాడు. ఇప్పుడు మా దగ్గర సోమవారం ప్రోగ్రామ్ ఉంది. కాకపోతే ఆయన కూడా యువక నాయకుడు కాబట్టి ప్రతి ఒక్క ఈ కాన్స్టిట్యూషన్ మొత్తం తిరుగుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. గతంలో కూడా రేపు భవిష్యత్తులో ఆయనే కూడా ఎమ్మెల్యే అవుతాడని మేము 100% అనుకుంటున్నాము. అవుతాడు కూడా. మా పెద్ద సార్కి వస్తేనే పెద్ద సార్ టికెట్ తీసుకుంటే ఆయన అవుతాడు. మా బండి సార్కి వస్తే బండి సార్ 100% అవుతాడు. మేము కూడా సాయశక్తితో ప్రయత్నాలు చేస్తాం. మన గ్రామంలో దండుమల గ్రామంలో గ్రామ సభలు నెలకు ఒకసారి పెడతారా, లేకపోతే వారానికి ఒకసారి పెడతారా, 15 రోజులకు ఒకసారి పెడతారా? పెట్టి ఊరి గురించి ఏం చేస్తే బాగుంటుంది అని గ్రామంలో ప్రతి ఒక్క నెల జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది. ప్రతి 2 నెలలకు గ్రామ సభ ఉంటుంది. గ్రామ సభ ఉన్న రోజు ఒక రోజు ముందు నైట్ మేము దండో రేపిస్తాం. గ్రామ సభ ఉంది రావాలని. వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే వచ్చి చెప్తారు, అయ్యా మాకు ఇట్లుంది మాకు ఇట్లుందని. మా గ్రామ సభలకు అంత పెద్దగా జనాలు రారు, తక్కువ వస్తారు. ఎందుకంటే సమస్యలు లేవు కాబట్టి. కొందరు ఏమనుకుంటారు అంటే వీడియోలో ఫోటోలు తీసి గ్రామ సభకు జనాలే రాలంటారు. సమస్యలు ఉంటే గ్రామ సభకు ఎక్కువ వస్తారు. నేను సమస్యలు లేకుండా చేస్తున్నా కాబట్టి ఎంత చేసినా కూడా ఎంతో ఏదో తక్కువ పడుతూనే ఉంటుంది. 100 మంది 100 మందికి అయితే నేను న్యాయం చేయలేను. ఓ 10 మందికి అట్లాంటి ఇబ్బంది ఉంటే కూడా వాళ్ళు క్షమించాలని కూడా నేను గతంలో ఎన్నో సందర్భాలు కూడా చెప్పినా. నేను చెప్తున్నా సహాయ శక్తి ఉన్నంత వరకు నేను ఈ పిల్లపట్నంలో ఉండేవాడిని, వచ్చి ఉండి ప్రజలకు సేవ చేసుకుందామని అన్ని రకాల సేవలు చేస్తా. వాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా కూడా. మహిళలు ఉంటారు కదా, డ్వాక్రా మహిళలు అంటే మహిళా సంఘాలకు ఇవాళ ఉన్నట్టయితే కార్మికులుగా ఎక్కడ పని లేని సిచ్యువేషన్లో ఉపాధి హామీ ఇస్తరాకుల మిషన్లే కానీ బీడీ కార్మికులే కానీ ఇంకా వేరే ఏమన్నా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టట్టు కానీ వాళ్ళకి ఏమైనా ఉపాధి హామీలు అంటే వాళ్ళ మహిళలకు ఈ వస్తే బాగుంటుంది విలేజ్లో. ఇటు పొదుపు సంఘాలు కానీ ఎన్ని సంఘాలు ఉన్నాయి, వాళ్ళకి ఏ విధంగా మోటివేషన్ చేస్తున్నారు? పొదుపు సంఘాలు ఉన్నాయి, గ్రామంలో పొదుపు సంఘాలు ఉన్నాయి. పొదుపు సంఘాల వాళ్ళు కూడా మాకు ఇట్లా స్థలం ఇప్పి మేము మా సొంత నిధులతో కట్టుకుంటామని డాక్టర్ గ్రూప్ వాళ్ళు అడిగారు. నేను అక్కడ 80 గజాల స్థలం కూడా మన 1 మంత్ క్రితం వాళ్ళకి ఏర్పాటు చేసిన. కాకపోతే కొన్ని అనుబంధ కారణం వల్ల శంకుస్థాపన జరగలేదు. ఈ 15-20 డేస్లో శంకుస్థాపన చేస్తాం. అయితే ఇప్పుడు డాక్రా మహిళలు కూడా ఇప్పుడు మా గ్రామ పంచాయతీలో కుట్టు మిషన్లు ద్వారా వాళ్ళకు ఉపాధి కల్పిస్తేందుకు వాళ్ళకు నేర్పించడం జరిగింది. నేర్పించిన తర్వాత ఇప్పుడు 1 వీక్ క్రితం కూడా వాళ్ళ సర్టిఫికెట్లు కూడా ఇచ్చినాం. ఆ రకంగా 2 వర్క్లు అయితే చేపించగలుగుతున్నాం. ఇంకేదైనా ముందు ఏదైనా అవకాశాలు వస్తే, మాకు ఐడియా వస్తే, ఆలోచనలు వస్తే మేము మీటింగ్ పెట్టి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు ఈ పాలిటిక్స్లోకి రాకముందు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు. మొన్నటి వరకు వరేస్తే ఉరి అని చెప్పింది మన ప్రభుత్వాలు. మరి నిజంగా వరేయాలా వద్దా? మీరు రైతులకు ఇచ్చే సందేశం ఏంటి? మన ఊర్లో రైతులు వరి ఎక్కువ వేస్తారా? మా ఊర్లో రైతు మాత్రం ఎక్కువనే వేస్తారు. ఇక రైతు దేశానికి వెన్నుముక కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఇంకా 10 సంవత్సరాలు కానీ ఎంతైనా వరి వేస్తేనే రైతు వ్యవసాయం చేస్తేనే బాగుంటుంది. ఇక రైతుకు వరి అన్న మాటలు గతంలో ఉన్నాయి. గవర్నమెంటు ప్రతి ఒక్క గింజని మంచి కొంటుంది. కాకపోతే ప్రకృతి విపత్తు వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. రైతులు మాత్రం ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవమే. గతంలో ఒక 15 రోజుల క్రితం ఫుల్ గాలి అని వచ్చింది, ఒడ్డు మొత్తం రాలిపోయింది, మామిడికాయలు మొత్తం రాలిపోయింది. అయితే గవర్నమెంట్ ఏం చేయలేదు కదా. ఇప్పుడు వరి వేస్తే మరి నెక్స్ట్ కొంటారా కొనరా అని అందరు రైతులు అనుకుంటున్నారు. వేస్తే మంచిదా, వేయకపోతే మంచిదా? రైతు వరి వేస్తే రైతులు ఇబ్బంది పడతారని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కులాలన్నీ కూడా కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేసిండు. ఆ ఢిల్లీలో నేను కూడా మా ఊరు నుంచి నేను పాల్గొన్నా. తర్వాత సెంట్రల్ వాళ్ళు కొనకపోతే కూడా నా రాష్ట్రంలో ఉన్న రైతులు ఇబ్బందులు పడతారు, నేనన్నా కొంటా, ఎంత నష్టమైనా సరే ఎంత కష్టమైనా సరే అని చెప్పేసి కేసీఆర్ సొంత నిర్ణయం తీసుకొని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది. ప్రతి ఒక్క గింజను కొంటుంది. ప్రతి ఒక్క విలేజ్లో కాంట్రాక్ట్లు కూడా ఏర్పాటు చేసారు. రైతులు ఒడ్లు అమ్ముతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా స్టార్ట్ అయింది. అయితే నాకు ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే, నేను ఇక్కడ ఇండస్ట్రీలు తెప్పాలనుకున్నా కదా. దేవుని అదృష్టాన్ని ఇంకోటి ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ 400 ఎకరాల దాకా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసింది. మల్కాపురం దగ్గర. మల్కాపురం మా రెవెన్యూ టచింగ్ దగ్గరనే, మాకు 2 కిలోమీటర్స్ టచింగ్ దగ్గర, మాకు 2 కిలోమీటర్లు. కాకపోతే మాకు కలిస్తే మా ఊరు నుంచి ఇప్పటికి కూడా ఒక 100 మంది దాకా వెళ్తున్నారు. అది సంతోషకరమైన విషయమే. ఉపాధి 400 కంపెనీలు ఉన్నాయి అక్కడ. ఇంకా దాదాపు ఇంకా 2 years లో కూడా ఇంకా ఎన్నో కంపెనీలు 2000 కంపెనీల వరకు పడుతున్నాయి. మా ఊరు పొలిమేర కూడా ఆల్రెడీ దాదాపు వచ్చేస్తుంది. అది అట్లా కూడా నా కోరిక కూడా నెరవేరుతుందేమో అనుకుంటున్నాను. ఇంకా నెరవేరినట్టుగా ఉద్యోగులందరికీ ప్రతి ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గం నుండి ఒక ఫ్రీ కోచింగ్ సెంటర్ పెట్టారు.
మరి మీ నియోజకవర్గం నుంచి ఎంకే. ఏమైనా మా పెట్టారా? ఈ నియోజకవర్గం ఎంకేఆర్ ఫౌండేషన్ ద్వారా మా ఎమ్మెల్యే చేసినట్టు ఏ నియోజకవర్గంలో లేదు. ఇప్పటికి ఎంతో మంది ఆ శిక్షణ పొందిన వాళ్ళు కానిస్టేబుల్ ఎస్ఐలు వాళ్ళు పోస్టింగ్ వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యేకి వచ్చి స్వీట్ తినిపిస్తూ మేము దగ్గర స్వయంగా చూసినాం. ప్రతిరోజు యువత గురించి ఆలోచిస్తాడు కిషన్ రెడ్డి సార్ కానీ. కాకపోతే కిషన్ రెడ్డి సార్ ఏంటంటే ఉన్న ప్రాంటే మాడతాడు. కాకపోతే కొంతమంది కోపం వస్తుంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఇట్లా గడపడైంది సార్ అంటే సార్ ఏం చెప్తాడు, ఎందుకు గడపడ చేసినా అని చెప్పేసి ఆయన నెక్స్ట్ టైం చేయకుండా చేస్తాడు. కానీ వేరే లీడర్లే పొరాపో నేను వస్తున్నా చెప్తా పోవడం ఈ సార్ దగ్గర అట్లా కాదు, ఉన్నది చెప్తా ఎందుకు చేసినా నెక్స్ట్ టైం చేయకుండా జాగ్రత్త వరిసి అలా ఫోన్ చేసి చెప్తాడు. అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాల్లో నెంబర్ 1 ఉన్నారు. జంగానకు అందరు సపోర్ట్ చేస్తున్నారు. ఊళ్ళో గిట్ట ఎవరన్నా ఒకటో ఇద్దరు ఉంటే గిట్ట వాళ్ళ గిట్ట సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఏం కావాలనుకుంటారు భవిష్యత్ కార్యాచరణ? నేను నెక్స్ట్ కూడా సర్పంచ్ కావాలనుకుంటున్నా. ఊర్లకే సేవ చేస్తా. పబ్లిక్ ఆశీర్వదిస్తే ప్రజలు ఆశీర్వదిస్తే సర్పంచే. ఇంకో పోస్ట్ హౌస్ ఊరు దాటే ఉంది. ఊరు దాటే పరిస్థితి ఉంటే నేను ఊళ్ళోనే నిమ్మతంగా వ్యాపారం చేసుకుంటూ ఉంటాను. నాకు ఇష్టం కానీ ప్రశాంతంగా ఉండి నా సాధనాన్ని సేవ చేసుకుంటూ ఉంటాను. మళ్ళీ ఒక్కసారి ముచ్చట పెడదాం. మళ్ళీ ఈసారి వచ్చేసారి సర్పంచ్ అవుతావా? అప్పుడు పిలుస్తావా నన్ను? కంపల్సరీ ఇస్తాను. పిలవడమే డైరెక్ట్ ఇంటికి వస్తాను. కంపల్సరీ పబ్లిక్ చేయాలనుకుంటారు. ఎందుకంటే నా దగ్గర స్వార్థం లేదు కదా. అవును. కాకపోతే కొంతమందికి ఇబ్బంది అవుతుండొచ్చు. ఇప్పుడు నేను కూడా నాకు సంసారం ఉంటుంది, నాకు పిల్లలు, నాకు కూడా బిజినెస్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నేను వాళ్ళ సమస్యలు పక్క పెట్టి నింపవలసి వస్తుంది. అట్లా ఇబ్బంది పడుతున్నారు తప్ప నా గ్రామ పరంగానే కానీ ఒక్క రూపాయి అవకతవక చేసిన దాఖలాలు లేవు. అవును, మీరే పెట్టుకుంటారు కదా. ఇంకొకటి ఏంటంటే దండు మైలారం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి. ఎందుకంటే అది గిట్ట అతి తొందరలో అవుతుంది. అయినాక ఏదైతే మీరు ఎమ్మెల్యే గురించి చెప్తారో మీ ఎమ్మెల్యే గారు మా సర్పంచ్ గిట్ట ఉన్నాడు, మా గ్రామం గిట్ట వచ్చిందని చెప్పి తెలంగాణలో చెప్పుకునే రోజు గిట్ట రావాలని కోరుకుంటున్నా. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యంగా అంబులెన్స్ అయితే పెట్టే ప్రయత్నం చేయాలి గ్రామానికి. సరే, ఈ 2-3 రోజుల్లో మా ఎమ్మెల్యే గారితో స్వర్గపూర వాహనం లేకపోయినా పర్వాలేదు కానీ ఇప్పుడు నేను గతంలో ఇంతకుముందు ఏ రాజకీయంగా నేను పోస్ట్ చేయలేదు. ఒక వార్డు మెంబర్ కూడా చేయలేదు. డైరెక్ట్ సర్పంచ్ అయినా కాబట్టి ఈ 3 సంవత్సరాలు నాకు అన్ని అనుభవాలు రాకపోవచ్చు. మీలాంటి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి నా మైండ్కి వస్తుంది. నేను కూడా మా ఎమ్మెల్యే గారిని అడుగుతా, సార్ గిట్ట సంగతి పలానా గిట్ట టైంలో సందర్భంలో గిట్ట అడిగిరని చెప్తా. నాకు అన్ని నాకు అన్ని తెలివే కదా. ఇప్పుడు 3 సంవత్సరాలు ఎన్నో నేర్చుకున్నా. ఫస్ట్ సర్పంచ్ కొన్ని విషయాలు తెలియలేదు, తర్వాత తెలిసింది. ఇప్పుడు మీరు చెప్తున్నా కొన్ని అవగాహన వస్తున్నాయి. కంపల్సరీ మా ఊరిని ఆదర్శ గ్రామ పంచాయతీగా రావడానికి ప్రయత్నాలు చేస్తాను 99%. ఇంకోటన్నా మళ్ళీ ఈ విషయం గిట్ట ముఖ్యంగా చెప్పడానికి పోతున్నా. ఏదైతే దళిత బంధు మీ ఊర్లో ఒక్కటే వచ్చింది కదా, నెక్స్ట్ దళిత బంధు స్కీమ్లో ఒకవేళ వచ్చిందనుకో అది వాహనాలు ఇంకా వేరేది కాకుండా వాళ్ళు 10 లక్షలకు ఇంకా 10 లక్షలు ఎట్లా సంపాదించాలి అనేది అవగాహన ఏ విధంగా చేసుకుంటే ఆ 10 లక్షలు ఏ విధంగా దేనికి ఉపయోగపడితే బాగుంటుంది అని. కారు కొంటే కారు ఏముంటుంది, దాని మోడల్ పెరిగే కొద్ది తగ్గుతూ ఉంటుంది. అదే బర్రెలు కొన్నాం అనుకో, 8 బర్రెలు కొన్నాం అనుకో, ఇవాళ ₹1,00,000 అంటే కార్లు తిరగకపోవచ్చు. ఇవాళ బర్రెల పాడు పెరగడం కానీ అట్లాంటి పనుల మీద అవగాహన కల్పించుకొని బంటన్న తోటో లేకపోతే మీ ఎమ్మెల్యే గారితోటో ఏదన్నా ఒక అవగాహన సాగు చేసి అది చెప్పించండి. చెప్పిస్తాం, ఖచ్చితంగా చెప్పిస్తాం. ఇప్పుడు రైతు బంధు దళిత బంధు 10 లక్షలు వస్తుంది. అవును, మీరు అన్నట్టు బర్రెలు కొంటే పాలిస్తే అవి ఇంకా పొదుపు ఎక్కువనే అవుతుంది. అవును. కానీ దళిత బంధు పొందిన వారు అందరికి ఆ బర్రెల పిల్లలు కొంచెం టచ్ లేక ట్రాక్టరు, డ్రోజరు, లేకపోతే ఒక ప్లాస్టిక్ గ్లాసుల ఫ్యాక్టరీలో అట్లాంటి పెట్టుకుంటానికి ప్రయత్నాలు చేస్తారు. మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పి లేకపోతే మా బండి సార్ పిలిపించి అవగాహన సదస్సు పెడతాం. ఎందుకంటే ఈ ముచ్చట ఎందుకు చెప్పినంటే ఎస్సీ కార్పొరేషన్ తెలంగాణ ప్రభుత్వం బండ సీనన్నతో ముచ్చట పెట్టినప్పుడు కారు ఆమె కారు ఉన్నది, నువ్వేం కొనుక్కుంటావమ్మా అంటే కారు కొనుక్కుంటా, వాళ్ళ చెల్లి ఏం కొనుక్కుంటావా అంటే బర్రెలు తీసుకుంటా అంటే ఈమె కారు ఏమో ఆన్ అయిపోయింది, దాని మోడల్ విలువ తగ్గింది, పెట్రోల్ బంక్ లో పనిచేస్తుంది. వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కలిసి నెలకు ₹1,00,000 సంపాదిస్తారు. మళ్ళీ అట్లా అందుకే అని చెప్పి ట్యాక్స్ పరంగా నెలకు వస్తూనే ఉంటుంది కదా, డబ్బులు పక్కకి వేస్తారు, జిడ్డి కడుతూనే ఉంటారు కదా, దొరకక అది ఇట్లా పని అట్లా దొరికినప్పుడు సమస్యలు వస్తాయి. అట్లా అలాంటి అవగాహన కల్పించండి సర్పంచ్ గారు. ఎందుకంటే ప్రత్యేకంగా మా న్యూస్ తరఫున తుపాకి రాజ ముచ్చట ఏంటంటే సర్పంచ్ బాగుండాలి, ఊరు బాగుండాలి. దళిత బంధు కూడా ఎవరికైతే నిరుపేదలు ఉర్రో, ఎవరికైతే దళిత బంధు వర్తిస్తుందో వాళ్ళకి ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. చూసిరు కదా, దండు మైలారం సర్పంచ్ వాళ్ళ వార్త జంగన్న ఎన్నో ముచ్చట్లు చెప్పిండు. ఆయన సర్పంచ్ కాకముందుకి ఇట్లా అభివృద్ధి పనులు చేసిండు, అయినాక ఇంకా అభివృద్ధి పనులు చేస్తుండు. ఆయనకు మాజీ సర్పంచ్లతో సహా ఇంకా ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద మనుషులు కానీ డబ్బునోళ్ళు కానీ మా ఊరికి ఇట్లయితే బాగుంటుంది అట్లయితే బాగుంటుంది, ఉపాధి హామీ గురించి కానీ అటు ఎమ్మెల్యేతోటి కానీ నిత్యం ప్రజలను వండుకుంటూ. ఎందుకంటే చూస్తున్నాం ఎప్పుడు ఏడ ఉన్నా కానీ ఆడికే పోతారు. ఎందుకంటే జంగన్న పిలవంగానే ఎప్పుడో 30 సంవత్సరాల కింద గుడి ఉంటే ఆ గుడిని కాస్త కట్టి
దాని ఉత్సవాలు చేయమంటే కరోనా వచ్చింది, ఎట్లనైనా చేసి బుడ్రాయి పండుగ ఒకటి, ఆ గుడి ఒకటి ఉత్సవాలు చేసి అంగరంగ వైభవంగా దండు మైలారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా అని అంటున్నాడు. ఎందుకంటే ఏదైతే మాటలు ఈ కెమెరా ముందు చెప్పిండో ఆ మాటలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎందుకంటే అందరూ అనుకుంటారు మీ ఊరు సర్పంచ్ ఎలా అంటాడు అంటే ఒక్కరిట నెగిటివ్ చెప్పలే. ఎందుకంటే సర్పంచ్ గారు మంచి పనులు చేస్తుంది కాబట్టి ఇంకా మంచి పనులు చేయాలి, మరోసారి సర్పంచ్ కావాలి. ఇంతకుముందు ఎవరన్నా 25 సార్లు సర్పంచ్ అయింది తాడూరు జనార్దన్ రెడ్డి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు సర్పంచ్ అంట. మరి బడుగు బలహీన వర్గాల మరి మన జంగన్న గిట్ట ఈ బిడ్డ గిట్ల సర్పంచ్ ఇంకా ఊరికి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ నిరంతరం ప్రజలకు సేవలు ఉంటుకుంటూ ఎక్కడ ఓపిక అనేది ఇంపార్టెంట్ అన్న, అందరికీ అందుబాటులో ఉండాలని కోరుకుంటూ మరో లీడర్తో తుపాకి రాజా ఏకదం ముచ్చట పెడతాడు. ఉంటా మరి.